ఏం పేరండి మీ పేరు? సురేష్. సో ఎక్కడ ఉండేది? మంగళగిరి. సో ఇప్పుడు మంగళగిరి ఎలక్షన్స్ ఉన్నాయి, లోక్సభ అండ్ అసెంబ్లీ. మంగళగిరిలో ఎలా ఉంది ట్రెండ్? లోకేష్ మరి ఈసారి బయట పడతాడా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా 100% లోకేష్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా కాదు, అది ఫిక్స్ అది ఇంకా. ఎందుకంటే ఇప్పుడు కూడా మంగళగిరిలో లోకేష్ గారు గెలవలేదు అంటే ఇంకా రాజధాని మర్చిపోవాలి. ఏపీ పరిస్థితి కూడా దరిద్రంగా ఉంటుంది. 100% గెలుస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అందులోనూ నిన్న రామచంద్ర యాదవ్ కొత్తగా వచ్చిందని తెలుస్తుంది. అతని వల్ల అక్కడ ఎటువంటి మార్పు ఉండదు, ఓటు చీలిక కూడా ఏముండదు. దానికి ముందు గంజి చిరంజీవి గారికి ఇచ్చారు, అతనన్నా ఉంటే కొంచెం గట్టి పోటీ ఏమన్నా ఉండేదేమో, కానీ ఎవరు ఉన్నా కూడా ఛాన్స్ లేదు. కనీసం కొంచెం ఇప్పుడు వైసీపీకి వెళ్ళండి కదా, అదే అంటున్నాను. అదే కానీ అతన్ని కూడా తీసేసి మళ్ళీ ఇప్పుడు వేరే మహిళా అభ్యర్థిని పెట్టారు. సో అందువల్ల అసలు ఇక జీరో అయిపోయింది. సపోర్ట్ చేయడం 100% చేయకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ నుంచి అతను టీడీపీలో ఉన్న వ్యక్తి, తర్వాత పార్టీ అటువైపు చేంజ్ అయ్యాడు. ప్లస్ లేదు 100% అది ఖచ్చితంగా జరగదు అక్కడ. ఎందుకంటే అక్కడ ఫస్ట్ ఏంటి, రాజధాని అనేది మెయిన్ ఆంధ్రప్రదేశ్ కి ఒక గుండె. ఈ రోజు దాన్ని చిందరవందర చేశారు. అదే అంటున్నాను, దాని ఫలితం నేను తెలిసింది కాబట్టి మార్పు ఖచ్చితంగా ఉంటుంది. అది ఇప్పుడు జరగకుండా ఉంటే వేరే విధంగా ఉండే. ఆల్రెడీ తెలిసింది. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ రోజు అక్కడ రోడ్లు తీసుకెళ్లిపోయారు. కనీసం ఉన్న రోడ్లు, ఏసీ రోడ్లు కూడా తవ్వుకొని తీసుకున్న వెళ్ళిపోయిన పరిస్థితి. ఎటువంటి జీరో డెవలప్మెంట్, ఎటువంటి ఈరోజు సస్యశ్యామలంగా ఉన్న ప్రాంతం చిల్ల చెట్లతో, ముళ్ళ పొదలతో అత్యంత దీనంగా తయారైంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి 100% లోకేష్ గెలవకపోతే అమరావతి మర్చిపోవడమే, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు కూడా అమరావతి ప్రజలు లోకేష్ గారిని గెలిపించుకోలేదు అంటే ఇంకా అసలు ఇక్కడ ఏం ఇంకా లేనట్టు. టార్గెట్ మంగళగిరి పెట్టారు కదా, పెట్టుకోవచ్చు. అది ప్రతి ఆపోజిషన్ వాళ్ళు ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. ఎందుకంటే అతను ఒక ముఖ్యమంత్రి కొడుకు, ప్లస్ తెలంగాణ జాతీయ పార్టీ కార్యదర్శిగా ఉన్నాడు కాబట్టి అతను టార్గెట్ చేస్తారు. చేసినా కూడా రెడ్డికి అక్కడ అపాయింట్ చేస్తున్నారు ఆయన ఇన్ఛార్జ్. ఎంతమంది అయినా రానివ్వండి, ప్రజలు మాత్రం లోకేష్ వెంట ఉండాలన్నది 100% అది అందరికి తెలిసిన విషయమే. కాకపోతే వాళ్ళు ఏదో చెప్పొచ్చు, ఇలా ఖచ్చితంగా ఓడిస్తామనో లేకపోతే మా అభ్యర్థి మేము గెలిపించుకున్నా చెప్పొచ్చు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా అక్కడ లోకేష్ మాత్రం బంపర్ మెజార్టీతో గెలవబోతున్నారు. అందులో ఎటువంటి గత ఎన్నికల్లో ఎస్సీ సామాజిక వర్గం మొత్తం అటు సైడ్ ఉంది వైసీపీ. మరి అది ఈ సైడ్ మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే ఒకటి, రాజధాని అన్నది ఒక ప్రాంతాన్ని తీసి మూడు ముక్కలాటగా చేసి ఈ రోజు ఎక్కడ లేకుండా అభివృద్ధి. సరే ఇది మార్చారు, సరే వేరే చోటైనా చేశారంటే అది కూడా ఎక్కడ లేదు కదా, జీరో. ఈరోజు కర్నూలు అలాగే వదిలిపెట్టేశారు, వైజాగ్ని అయితే మొత్తం దోచుకు తింటున్నారు, ఇక్కడున్న రోడ్లు కూడా తీసేసుకుపోయారు వీళ్ళు. సో అలాంటప్పుడు ఇప్పుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రతి పౌరుడు సిగ్గుపడుతున్నాడు, ఎక్కడ రాజధాని అంటే చెప్పుకోలేని పరిస్థితి. అలా అంటున్నాం. అదే విజయవాడ, గుంటూరు ఆ ఏరియాలలో వైసీపీ కూడా మంచి టఫ్ ఫైట్ ఇస్తుంది అంటున్నారు. అలా ఉండొద్దు, వన్ సైడ్ వెళ్ళిపోవాలి కదా. అది రేపు ఉంటుందండి. ఇప్పుడు మొన్న జగన్ మాటలు గుంటూరు, విజయవాడ, కృష్ణా, గుంటూరు డిస్ట్రిక్ట్ లలో టఫ్ ఫైట్ అంటున్నారు. మీరు అన్నట్టు పబ్లిక్ అంతా టీడీపీ సైడ్ ఉంటే మరి ఎందుకు టఫ్ ఫైట్ ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు అందరూ అమరావతి అంటారు. చెప్తాను అదే ఎందుకు అంటే లాస్ట్ టైం జగన్ అంత ఓపెన్ గా చెప్పిండు రాజధాని వైజాగ్ అనేసి. ఇక్కడ పబ్లిక్ ఏమో వాళ్ళందరూ ల్యాండ్స్ ఇచ్చి కూర్చున్నారు. బట్ ఇప్పుడు ఆయన అంత ఓపెన్ గా అక్కడ అంటుంటే కూడా మరి ఇక్కడ ప్రజలు ఇంకా ఎందుకు ఆయన అన్నట్టు ఉంటున్నారు? అదే అంటున్నాను. ఇప్పుడు మంగళగిరి సైడ్ కూడా ఇంకా టఫ్ లాగా. అదే లేదు, అది జరిగిన విషయం ఏంటి, అసెంబ్లీలో గెలవక ముందు కనీసం ప్రతి చోట చెప్పాడు, నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, ఇదే మన రాజధాని ఉంటుంది, రాజధాని మార్చే ప్రసక్తే లేదు. టీడీపీ వాళ్ళు నా మీద కుట్ర కోణంలో చెప్తున్నారు తప్ప ఎటువంటి మార్చే ఉద్దేశం నాకు లేదు, ఇందులో మాత్రం మీరు ఎటువంటి సందేహపడనక్కర్లేదని చాలా క్లారిటీగా చెప్పాడు. కాబట్టి ప్రతి ప్రజలు అతను నమ్మారు. ఇతను గెలిస్తే ఇంకా బాగుంటుందేమో, డెవలప్మెంట్ ఉంటుందేమో అన్న ఆశతో ఓట్లు వేశారు. దాని తర్వాత మీరు చూసిన ఎలక్షన్స్ అని మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగాయి. మొన్న ఈ మధ్య రీసెంట్గా చూడండి, మీరు ఎక్కడ చూసినా కూడాను మన తిరుపతిలో బై ఎలక్షన్లో కూడా వాళ్ళు బయట నుంచి తీసుకొచ్చిన ఓట్ల ద్వారా గెలిచారు తప్ప నిజంగా జెన్యున్గా జరుగుంటే గెలిచేవాళ్ళు కాదు. అది అందరికీ తెలిసిన విషయమే. కొన్ని వందలాది బస్సులు చెన్నై నుంచి తరలి వచ్చి ఇక్కడ ఓట్లు వేసిన పరిస్థితి. సో అది లేదండి, అతను మాటలు నమ్మారు, మీరు చెప్పారు, అతను నమ్మారు కాబట్టి అతని వైపు ఉన్నారు. మొన్న ఈరోజు అతను ఏం చేశాడు, గెలిచిన తెల్లవారే ఇల్లేదే కట్టుకున్నాడు కానీ రాజధాని లేకుండా చేసేసాడు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ప్రజలు మొత్తం టీడీపీ అయిపోయి ఉన్నారు అనేది 100%. అందులో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఎందుకంటే లోక్సభ కూడాను దాదాపు ఇక్కడ షిఫ్ట్ అవుతుందా ఓటింగ్ అనేది, జనసేన కావచ్చు, అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అది కావాలి, జరగాలి కదా, జరగతేనే కదా గెలుపు అనేది కంపల్సరీ అవుతుంది. మంగళగిరి అయితే పబ్లిక్ అయితే ఫిక్స్ 100%. మంగళగిరి ఓడిపోయిందంటే ఇక టీడీపీ ఇక్కడ లేనట్టేనండి, అందులో ఎటువంటి సందేహం. ఇలాంటప్పుడు కూడా మంగళగిరి ప్రజలు లోకేష్ ని గెలిపించుకోలేదు రాజధాని ప్రాంత ప్రజలు అంటే ఇంకేం ఉంటుంది. ఇంకా అలాంటప్పుడు ఇంకా అసలు లేదు. ఇక్కడండి మంగళగిరి ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు చదువుకున్న వ్యక్తి,
ఓకే. తెలివి ఉన్న వ్యక్తి, అతని గొంతుకుని ప్రజల తరపున వినిపించే వ్యక్తి, అసెంబ్లీ పార్లమెంట్లో గట్టిగా మాట్లాడగలిగే వ్యక్తి, అతనుకున్న నాలెడ్జ్కి 100% అతను కనుక ప్రజలు గెలిపించుకుంటే ఖచ్చితంగా అది ఆ ఏరియా మీద అతను ఫోకస్ చేసి అతను సొంత నిధులు పెట్టి కూడా అతను ఆర్థికంగా కూడా బలమైన వ్యక్తి, ప్లస్ ఇతర దేశాల నుంచి పరిచయాలు ఉన్న వ్యక్తి, అతను కొంచెం డెవలప్డ్ కంట్రీలో వచ్చాడు కాబట్టి సో అతని ద్వారా అయితే మాత్రం ప్రజలకు కూడా ఉపయోగం ఉంటుంది. ప్లస్ పార్లమెంట్లో కూడా ప్రజలకు ఉపయోగపడే క్వశ్చన్స్ అడిగి టైం వేస్ట్ వృధా చేయకుండా అనవసర డిస్కషన్ పెట్టకుండా ఏదైనా సరే అతను 100% ప్రజలకు ఉపయోగపడే పనులే వాటి గురించి మాట్లాడతారు, వారి గురించి చెప్తారు. మాత్రం మాకు పూర్తి నమ్మకం ఉంది అతని మీద. మంచి మెజారిటీతో గెలవబోతున్నాడు అతను కూడా. అసెంబ్లీ అయితే 120-130 వరకు అయితే అనుకుంటున్నాం అండి టోటల్గా ఏదైతే మొత్తం మీద. ఎంపీ అయితే 18 to 20 వరకు అనుకుంటున్నాం మొత్తం మీద, అంటే బీజేపీ ప్లస్ జనసేన అండ్ టీడీపీ 3 పార్టీలను కలిపి. థ్యాంక్ యూ.